హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యూట్యూబర్ ఆగూరు సురేష్ కుమార్. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే కనుక మనం ఈ 6 లైన్స్ హైవే అని చెప్పేసి కనుక గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్పేసి మన మెంటాడ మీదుగా అప్ టు రాయ్పూర్ వరకు అయితే కనుక ఇది నిర్మిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది ప్రజెంట్ అయితే నేను ఉండే లొకేషన్ అయితే కనుక దీని పేరు అయితే కనుక గ్రీన్ ఫీల్డ్ హైవే. ఫ్రెండ్స్, మీరు ఎదురుగా చూడండి, ఆ బోర్డు మీకు కనిపిస్తుంది. సాలూరు ఇక్కడ నుంచి, అంటే నేను గజపతి నగర్ నుంచి మెంటాడ్ వచ్చాను. సో మెంటాడ నుంచి కూడా మనకి ఇక్కడ డిస్టెన్స్ అనేది సాలూరుకి 36 కిలోమీటర్లు, అరకుకి 82 కిలోమీటర్లు, రాయ్పూర్కి అయితే 436 కిలోమీటర్లు. ఫ్రెండ్స్, సో మనం ఒకప్పుడైతే రాయ్పూర్ వెళ్ళాలి అనుకుంటే కనుక గజపతి నగరం మీదుగా అండ్ మరి మీకు తెలుసు కదా సాలూరు మీదుగా జైపూర్ మీదుగా రాయ్పూర్ వెళ్ళడం అనేది జరిగేది. సో ఇప్పుడు ఆ రాయ్పూర్ వెళ్ళాలి అంటే కనుక మనకి గజపతి నగరం రావాల్సిన పని అయితే లేదు. ఫ్రెండ్స్, సో మనం ఏంటంటే ఇట్లా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే పట్టుకుంటే కనుక సబ్బవరం దగ్గర ఎక్కడ స్టార్టింగ్ అవుతుంది సంథింగ్. ఇది ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది మనం పట్టుకుంటే కనుక డైరెక్ట్గా రాయ్పూర్ అనేది మనం ఈ చిన్న చిన్న ఊర్లో గజపతి నగరం ఇట్లా సాలూరు ఇవన్నీ టచ్ అవ్వకుండా డైరెక్ట్గా కనుక అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే చూడండి, ఎగ్జిట్ 18 అండ్ ఎగ్జిట్ 1A ఇట్లా దీన్ని ఇంకా రోడ్ అనేది ఇంకా తయారు చేస్తున్నారు. ఫ్రెండ్స్, రైట్ సైడ్ చూడండి ఎట్లా ఉన్నాయి ల్యాండ్స్ అని కూడా. ఈ రోడ్స్ తయారవడానికి కూడా చాలామంది, కొన్ని వందల మంది వాళ్ళ తాలూకు ల్యాండ్స్ అనేవి కూడా గవర్నమెంట్కి సమర్పించడం కూడా జరిగింది. ఫ్రెండ్స్, అవన్నీ జరిగితేనే కనుక మనకి ఇట్లాంటి హైవేలు అన్నీ కూడా ఇట్లా సమకూరుతాయి. ఫ్రెండ్స్ మనకి, సో చూడండి, దీని పేరు గ్రీన్ ఫీల్డ్ హైవే అని కనుక పెట్టారు. వెడల్పు ఎంత అయితే ఉందో చూడండి, అటు నుంచి 2-3 వెహికల్స్ వెళ్ళిపోవచ్చు, ఇటు నుంచి 2-3 వెహికల్స్ అయితే కనుక వెళ్ళిపోవచ్చు. మనం ఎప్పుడైనా సరే విజయవాడ నుంచి వైజాగ్ వచ్చే రోడ్లో కనుక అయితే కనుక ఇట్లాంటి హైవే నేను చాలాసార్లు చూశాను. నేను చాలాసార్లు కారులో కూడా వెళ్ళాను. సో ఇలాంటి హైవేని అయితే కనుక నేను చూశాను. సో అదే హైవేని మన గజపతి నగరం దగ్గరలో జస్ట్ 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్ డిస్టెన్స్లో మెంటాడ మీదగా కూడా ఈ హైవే మనకి వెళ్తుందంటే మనకి ఇది ఎంతో చాలా అదృష్టం అని అనుకోవాలి. సో ఎందుకో అదృష్టం అనుకుంటే కనుక ఈ వేరంగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి నెక్స్ట్ ఏంటి అంటే చూడండి ఫ్రెండ్స్, వేరంగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి, ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళకి కూడా ఈ హైవే అనేది చాలా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, అలా చూడండి, రైట్ సైడ్ పొలాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. లెఫ్ట్ సైడ్ అయితే కనుక మనం యాక్చువల్గా వెళ్ళాలి. సో లెఫ్ట్ సైడ్ ఎక్కడ కనెక్ట్ అవ్వడానికి నాకు ఏది కనిపించలేదు. సో రైట్ సైడ్ నేను వెళ్తున్నాను. రోడ్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. సో ఎదురుగా వస్తున్న క్వారీ ఆ టిప్పర్ అయితే కనుక రోడ్డుకి సంబంధించింది. ఫ్రెండ్స్, సో అలాగే చూడండి, ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది ఎంత బాగా కనిపిస్తుందో మనకి. నేను గతంలో లాస్ట్ వీడియో చేసినప్పుడు మనకి ఆ గొట్ల నుంచి జస్ట్ వైజాగ్ వెళ్ళడానికి కనెక్టింగ్ రోడ్ అనేది ఒకటి మనకి పెట్టారని చెప్పాను కదా. సో అది ఎంత బాగుందో అంతకి 1000 రెట్లు అయితే ఇది బాగుంది. ఫ్రెండ్స్, ఎందుకంటే అది డిస్టెన్స్ ఒక 15 కిలోమీటర్లు అనుకుంటే కనుక ఇది డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ, 100 కిలోమీటర్ల పైన ఉంటుంది. అప్పుడు సాలూరు వరకు రోడ్డు వేస్తున్నారు అనుకుంటాను. అక్కడి నుంచి డైరెక్ట్గా రాయ్పూర్ సాలూరు మీదకి వెళ్తుంది కదా. ఫ్రెండ్స్, సో చూడండి ఫ్రెండ్స్, దిస్ ఈజ్ గ్రీన్ ఫీల్డ్ హైవే. చూడండి ఎంత బాగా కనిపిస్తూ ఉంది అంటే ఈ హైవే ఫ్యూచర్లో వాడుకలోకి వస్తే కనుక గజపతి నగరం, రామభద్రపురం ఇలాంటి ఊర్లకి ఏవి కూడా భారీ వెహికల్స్ అయితే కనుక రావు. రామభద్రపురం మన రాయ్పూర్ వెళ్ళాలి అంటే కనుక మనం డైరెక్ట్గా మనం సాలూరు మీదగా వెళ్ళక్కర్లేదు. ఇలా మెంటాడ్ మీదుగా గజపతి నగరం అంటే మెంటాడ్ 7 కిలోమీటర్స్ ఇలా వచ్చేసి మనం ఇక్కడ కనెక్ట్ అయిపోయి డైరెక్ట్గా మనం వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, రోడ్ అయితే నాకు చాలా 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 బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, నేను ఎందుకంటే చాలా స్టేట్స్ నేను హైవేస్లో తిరిగాను కార్లో, బట్ నాకు ఇది అదే మాదిరిగా మన NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ రోడ్ని తయారు చేయడం జరిగింది. గ్రీన్ ఫీల్డ్ హైవే. ఫ్రెండ్స్, దీని పేరు. రోడ్ అయితే కనుక ప్రజెంట్ బాగానే ఉంది. మ్యాక్సిమం ఒక 1.5 ఇయర్ అయితే కనుక ఇది పూర్తిగా అందుబాటులోకి అయితే వచ్చే పరిస్థితి ఉంది. ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇందాక నేను తీసిన వీడియో అయితే కనుక మెంటాడ్ నుంచి ఒక కొంత డిస్టెన్స్ అయితే కనుక నేను వచ్చాను. ఆ కొంత డిస్టెన్స్ నుంచి కూడా రిటర్న్ అయ్యి కనుక మెంటాడ్ వైపు అయితే నేను వెళ్తున్నాను. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది మనం వెళ్తుంది ఏంటి అంటే ఇందులో 3 వెహికల్స్ కూడా ఎట్ ఎ టైమ్ ఓవర్టేక్ చేసుకుని వెళ్ళొచ్చు.
ఓ వెహికల్ లెఫ్ట్ నుంచి వెళ్ళింది అంటే దాని పక్కన నుంచి ఇంకో వెహికల్, దాని పక్కన నుంచి ఇంకో వెహికల్ కూడా ఓవర్టేక్ చేసుకోవచ్చు. ఇది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ కూడా చూడండి, ఇది ఎదురుగా మనకు వెహికల్ వస్తుంది. సో యాజ్ టీజ్గా రైట్ సైడ్ కూడా అట్లా నిర్మించారు. సో దిస్ కాల్డ్ ఏ గ్రీన్ఫీల్డ్ హైవే. ఈ హైవేస్ వల్ల ఏంటి అంటే ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి, ఈ లారీస్ అవ్వచ్చు, తర్వాత బైక్స్ అవ్వచ్చు, కార్స్ అవ్వచ్చు, అలాంటి వాళ్ళకి పెట్రోల్ అనేది బాగా సేవ్ అవుతుంది, టైం అనేది అంతకుమించి సేవ్ అవుతుంది. సో ఇట్లాంటి హైవేల నిర్మాణానికి ఏంటంటే చాలా త్వరగా ట్రాన్స్పోర్టింగ్ అనేది కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. సో అందుకని హైవేలు మన భారత ప్రభుత్వం అనేది ఈ హైవేల నిర్మాణాన్ని తీసుకొచ్చింది. నేనైతే చాలా స్టేట్స్ కార్లో తిరిగాను. ఇలాంటి హైవేలు నేను ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఇలాంటి హైవేల వల్ల ఏంటంటే మనం 100, 120, 140 మనకి దమ్ము ఉంటే వెళ్ళొచ్చు, దమ్ము లేదంటే మన నచ్చిన స్పీడ్లో మనం వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. సో అలా స్పీడ్గా వెళ్ళడం వల్ల ఏంటి అనేది మనకి చాలా టైం సేవ్ అవుతుంది, అండ్ ఆయిల్ కూడా సేవ్ అవుతుంది, చాలా సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. సో ఇది మన గ్రీన్ఫీల్డ్ హైవే ఫ్రమ్ నేను మెంటాడ నుంచి ఎక్కి ఇదంతా మీకు అప్ అండ్ డౌన్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ నేను మెంటాడ్ నుంచి లెఫ్ట్ దిగి గజపతినగరం వెళ్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి వీడియో ఎండింగ్ చేస్తున్నాను. చూడండి పంట పొలాలు ఎంత బాగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. కొన్ని వందల వేల ఎకరాలు అన్నీ కూడా గ్రీన్ఫీల్డ్ హైవే కింద అన్ని చాలామంది ఇచ్చారు. ఇవ్వకపోతే అవ్వదనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్. సో పొలాలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.